ప్రజలు పన్నులు కట్టినప్పుడే రాష్ట్ర అభివృద్ధి సరిగ్గా జరుగుతుందన్నారు మంత్రి కేటీఆర్. సీఎం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. బేగంపేటలో స్వచ్ఛ తెలంగాణ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి ఆదర్శ గ్రామాలకు నిర్మల్ గ్రామ పురస్కారాలు అందజేశారు. అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించేలా సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు మంత్రి. డెఫినెట్ గా గవర్నమెంట్లు మీకు ఇవ్వగలిగినది ప్రేరణ, ఆర్థిక పరమైన ప్రేరణ. మరి అదే రకంగా ఇతర గ్రామాలు గాని ఇతర రాష్ట్రాలు గాని మరి ఇతర ప్రాంతాలు గాని ఏం చేస్తున్నాయో చూపెట్టి మీకు కొంత సామాజిక పరమైన ప్రేరణ, ఈ రకంగా మీకు కొంత చేయూతీయగలుగుతాయి తప్ప సంపూర్ణంగా మరి ఒక మంత్రి గారో లేకపోతే ఒక అధికారో వచ్చి మన గ్రామంలో మాత్రం కూర్చొని చేయరు. చేసుకోవాల్సింది మనమే. గతంలో మనం పదవీ బాధ్యతలు స్వీకరించినాడు కేవలం తెలంగాణ రాష్ట్రంలో 36% మాత్రమే పన్ను వసూలు జరిగేది. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఆ సంఖ్యను డబుల్ చేసి 72% పన్ను వసూలు కూడా మనం సాధించినామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. మిషన్ కాకతీయ పేరుతో ప్రతి ఊళ్ళో ఉన్న చెరువులు బాగు చేసుకుంటా ఉన్నాం. ఇంకోవైపు మరి రాబోయే మార్చి నుంచే రైతన్నలందరికీ వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన కరెంటు, పగటిపూట కరెంటు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. ఎన్నిటితో పాటుగా రోడ్ల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఈసారి 36 గ్రామాలే వచ్చినాయి. వచ్చే సంవత్సరం 3600 గ్రామాలు రావాలే, నిర్మల్ గ్రామ పురస్కారం గెలుచుకోవాలి. ఇట్లా చిన్నగా పెట్టినట్టు కాకుండా ఒక పెద్ద ప్రదేశంలో పెట్టుకునే పరిస్థితి మనకు రావాలన్నారు. నేను కూడా మనసారా కాంక్షిస్తాను.